అమ్మ అంటే అన్ని లోకాలని ధారణ చేసే తంతువయ, ఆ తంతువదే స్వయంభుగా వితంతువుగా నెటులవును. ఆ తంతువు ఎప్పుడైనా వితంతు అవుతుందా? నువ్వు అనుకుంటున్నావు తప్పితే. వితంతువైనా సతంతువైనా తల్లి తల్లి, ఆవిడ జగన్మాతతో సమానం, గౌరవించి తీరాల్సిందే. ఆవిడ ఎదురొస్తే సకల శుభాలు జరుగుతాయి. నేను గృహప్రవేశం చేసినప్పుడల్లా 30 ఏళ్ళు వితంతువుగా ఉన్న నా తల్లి చేత కొబ్బరికాయ కొట్టించి నేను గృహప్రవేశం చేశా. పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టండి. తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన దైవం లేడు. వాళ్ళే కొబ్బరికాయ కొట్టాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉండనేయండి. వాళ్ళు నేను కొట్టలేను అంటే వేరే విషయం. అది వాళ్ళకే ముందు ప్రాధాన్యం. ఈ నమ్మకాల ముందు ఆడాళ్లే వదులుకోవాలమ్మా. ఆడాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి బాగా ఈ మధ్యన. ఏ రకంగా ఆక్షేపిద్దామా, ఏ రకంగా ఉండి రాకుండా చేసేద్దామా అక్కడికి. దుర్మార్గపు కుళ్ళు బుద్ధులండి. ఇన్ని బుద్ధులు పెట్టుకుని మళ్ళీ నేను రోజు అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటా. ఏం ఉపయోగం లేదమ్మా దానివల్ల. అమ్మవారికి తెలుసు నువ్వు వాడుతున్న నాటకం అంతా. పెద్దాళ్ళని ఎంత అవమానిస్తున్నావో అమ్మవారు చూస్తుంది.